హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ మాధవి. టుడే సబ్స్క్రైబర్ అడిగారు. సో ఏమని అడిగారంటే లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి డాక్టరేట్ ఆఫ్ ప్రొజోయేట్ ట్రాన్స్ఫర్ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో వాటి గురించి నేను టుడే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏమిటి అంటే మోసపూరిత బదిలీ సిద్ధాంతం. మోసపూరిత బదిలీ సిద్ధాంతం అనేది రుణదాతలను మోసం చేయడానికి, ఆలస్యం చేయడానికి లేదా అడ్డుకోవడానికి ఉద్దేశించిన విధంగా ఆస్తులు లేదా ఆస్తిని ఇతరులకు బదిలీ చేయడం ద్వారా వారి చట్టబద్ధమైన అప్పులను చెల్లించకుండా ఉండటానికి ప్రయత్నించే రుణగ్రహీతల నుండి రుణదాతలను రక్షించే చట్టపరమైన సూత్రాన్ని సూచిస్తుంది. మోసపూరిత బదిలీ అంటే ఏమిటి అంటే రుణ బాధ్యతలను నివారించే ఉద్దేశంతో ఆస్తి లేదా ఆస్తుల బదిలీ. ఈ సిద్ధాంతం వ్యక్తులు లేదా సంస్థలు చట్టపరమైన వాదనలను నివారించడానికి, మోసపూరితంగా ఆస్తిని బదిలీ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా డిఫాల్ట్ విషయంలో రుణదాతల హక్కులు సమర్థ సమర్థించబడుతున్నాయని నిర్ధారించుకుంటుంది. మోసపూరిత బదిలీకి చట్టపరమైన ఆధారం ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి భారతీయ చట్టం ఆస్తి బదిలీ చట్టం 1882 మరియు భారతీయ కాంట్రాక్ట్ చట్టం 1872 మోసపూరిత బదిలీల నుండి రుణదాతలను గుర్తించి రక్షించాయి. ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 53 ప్రత్యేకంగా మోసపూరిత బదిలీలతో వ్యవహరిస్తుంది. రుణదాతలను ఓడించడం లేదా ఆలస్యం చేయడం అనే ఉద్దేశంతో ఆస్తి బదిలీ జరిగితే అది రుణదాత యొక్క ఎంపిక వద్ద తప్పనిసరి అని ఇది అందిస్తుంది. మరియు ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 53A విలువ కోసం మరియు మోసపూరిత ఉద్దేశం యొక్క నోటీసు లేకుండా మంచి విశ్వాసముతో వ్యవహరించే వారికి రక్షణను అందిస్తుంది. సెకండ్ వన్ ఇంగ్లీష్ చట్టం దివాలా చట్టం 1986లోని సెక్షన్ 423 కింద రుణదాతలను మోసం చేసే ఉద్దేశముతో లేదా వారి పరిధికి మించి ఆస్తులను ఉంచే ఉద్దేశముతో చేసిన ఏదైనా బదిలీ మోసపూరితంగా పరిగణించబడుతుంది. రుణగ్రహీత బదిలీ రుణదాతలను అడ్డుకోవడం, ఆలస్యం చేయడం లేదా మోసం చేయడానికి ఉద్దేశించినప్పుడు ఇంగ్లీష్ చట్టం కూడా రుణదాతలను మోసపూరిత కన్వేయన్స్ కింద క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. మోసపూరిత బదిలీ యొక్క లక్షణాలు ఫస్ట్ వన్ రుణదాతలను మోసం చేసే ఉద్దేశం. మోసపూరిత బదిలీ యొక్క అత్యంత కీలకమైన అంశం రుణ బాధ్యతలను ఎగవేసే ఉద్దేశం. రుణదాతలు తమ అప్పులను తీర్చడానికి ఆస్తిని చేరుకోకుండా నిరోధించే లక్ష్యంతో ఈ బదిలీ జరుగుతుంది. సెకండ్ వన్ తగిన పరిశీలన లేకపోవడం. ఆస్తిని దాని విలువ కంటే తక్కువకు లేదా సరైన పరిగణన లేకుండా బహుమతి వంటివి ఇచ్చే బదిలీ మోసపూరిత పరిగణించబడుతుంది. థర్డ్ వన్ తక్కువ మూలకన్యం. రుణగ్రహీత ఆస్తిని చాలా తక్కువ ధరకు మూడవ పక్షానికి తరచుగా కుటుంబం లేదా స్నేహితులకు రుణదాతల నుండి దాచడానికి బదిలీ చేస్తాడు. ఇది రుణదాతల వాదనలను ఓడించే ప్రయత్నంగా పరిగణించబడుతుంది. ఫోర్త్ వన్ దివాలా తీసినప్పుడు బదిలీ. ఒక వ్యక్తి దివాలా తీసినప్పుడు, అప్పులు చెల్లించినప్పుడు లేదా దివాలా అంచున ఉన్నప్పుడు బదిలీ చేస్తే అది రుణదాతల బకాయి ఉన్న అప్పులను వసూలు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తే దానిని మోసపూరితంగా పరిగణించవచ్చు. మోసపూరిత బదిలీకి షరతులు. బదిలీ మోసపూరితమైనదా కాదా అని నిర్ధారించడానికి అనేక షరతులు పాటించాలి. రుణగ్రహీత యొక్క జ్ఞానం. రుణగ్రహీతకు ఇప్పటికే ఉన్న అప్పులు లేదా బాధ్యతల గురించి జ్ఞానం ఉండాలి మరియు ఆ బాధ్యతలను నివారించడానికి బదిలీ చేయాలి. సెకండ్ వన్ రుణదాతలను అడ్డుకునే లేదా ఆలస్యం చేసే ఉద్దేశంతో బదిలీ. బదిలీ వెనుక రుణగ్రహీత యొక్క ప్రాథమిక ఉద్దేశం రుణదాతలను తప్పించడం అయితే దానిని మోసపూరితమైనదిగా వర్గీకరించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే
రుణగ్రహీతకు రుణదాతలను అడ్డుకోవడం, ఆలస్యం చేయడం లేదా మోసం చేయడం అనే ఉద్దేశం ఉంది. థర్డ్ వన్, బదిలీదారుని దివాలా. రుణగ్రహీత దివాలా లేదా బదిలీ కారణంగా దివాలా తీస్తే దానిని మోసపూరిత బదిలీ సిద్ధాంతం కింద పరిశీలిస్తారు. రుణగ్రహీత బదిలీ చేయకూడదు. అది రుణదాతలకు చెల్లించే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మోసపూరిత బదిలీ యొక్క పరిణామాలు. చెల్లింపు. మోసపూరిత బదిలీ సాధారణంగా చెల్లింపు. దీని అర్థం రుణదాతలు బదిలీని చెల్లింపు చేయడానికి కోర్టు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్తి తిరిగి. అనేక అధికార పరిధిలో మోసపూరిత బదిలీని పొందిన వ్యక్తి ఆస్తిని రుణగ్రహీత యొక్క ఎస్టేటుకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది లేదా రుణదాతలకు హాని జరగకుండా చూసుకోవడానికి ఇతర పరిష్కారాలకు లోబడి ఉండాలి. మూడవ పార్టీల నుండి రికవరీ. బదిలీ మోసపూరితమైనదని తెలిసిన లేదా తెలిసి ఉండాల్సిన మూడవ పక్షానికి ఆస్తి బదిలీ చేయబడితే మూడవ పక్షం ఆస్తిని రుణదాతలకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మోసపూరిత బదిలీకి ఉదాహరణ. దృష్టాంతం. ఎక్స్ ఒక వ్యాపారవేత్త వై ఒక రుణదాతకి 50 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. అయితే ఎక్స్ అప్పుతో ఇబ్బంది పడుతున్నాడు మరియు దివాలా అంచున ఉన్నాడు. వై నుండి తన ఆస్తులను రక్షించుకునే ప్రయత్నంలో ఎక్స్ తన విలాసవంతమైన ఇంటిని తన కొడుకుకు 1000 రూపాయలకు బదిలీ చేస్తాడు. అయినప్పటికీ ఇంటి మార్కెట్ విలువ 50 లక్షల రూపాయలు. ఈ సందర్భంలో ఆస్తి బదిలీని మోసపూరితంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్స్ యొక్క ఉద్దేశం వైకి తన అప్పును చెల్లించకుండా ఉండటమే కాబట్టి బదిలీ తగినంత పరిగణనతో చేయబడుతుంది. 50 లక్షల రూపాయల విలువైన ఆస్తికి 1000 రూపాయలు మరియు ఎక్స్ స్పష్టంగా తన అప్పులను చెల్లించలేని సమయంలో ఇది జరుగుతుంది. చట్టపరమైన చిక్కులు. వై మోసపూరిత రవాణా కోసం దావా వేయవచ్చు మరియు కోర్టు బదిలీని రద్దు చేయవచ్చు. అంటే ఎక్స్ కుమారుడు ఇంటిని ఎస్టేటుకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది లేదా వై ఆస్తిపై వారి దావాను అమలు చేయవచ్చు. మోసపూరితం దివాలా ప్రక్రియలో బదిలీ. మోసపూరిత బదిలీలు ఒక ప్రత్యేక సమస్య. ఇక్కడ రుణగ్రహీతలు దివాలా లేదా దివాలా కోసం దాఖలు చేసే ముందు ఆస్తిని బదిలీ చేయడం ద్వారా రుణదాతల నుండి వారి ఆస్తులను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. దివాలా చట్టం సందర్భంలో మోసపూరిత బదిలీలు సాధారణంగా దివాలా కోర్టుల ద్వారా సమీక్షించబడతాయి మరియు తిరగబడతాయి. దివాలా చట్టం 1986 1986 ఇంగ్లాండ్ మరియు వేల్స్ యొక్క సెక్షన్ 421 421 తక్కువ విలువతో లావాదేవీలు మరియు ప్రిఫరెన్షియల్ బదిలీలు దివాలా సందర్భంలో వ్యవహరిస్తుంది. రుణగ్రహీత మోసపూరితంగా లేదా ప్రాధాన్యతతో ఆస్తులను బదిలీ చేసినప్పుడు రుణదాతలకు పరిష్కారాలను అందిస్తుంది. ముగింపు ఏంటి అంటే మోసపూరిత బదిలీ సిద్ధాంతం అనేది మూడవ పక్షాలకు ఆస్తిని రహస్యంగా బదిలీ చేయడం ద్వారా రుణగ్రహీతలు తమ చట్టబద్ధమైన అప్పులను తప్పించుకోకుండా నిరోధించడానికి కీలకమైన చట్టపరమైన రక్షణ. అటువంటి బదిలీల ద్వారా హక్కులకు హాని కలిగించే రుణదాతలకు చట్ట పరిష్కారాలను అందిస్తుంది. మోసపూరిత బదిలీలు సాధారణంగా రద్దు చేయబడతాయి మరియు రుణదాతలు ఆస్తిని తిరిగి పొందవచ్చు లేదా తిరిగి పొందవచ్చు. ఈ సిద్ధాంతం ఆర్థిక లావాదేవీల సమగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది. రుణగ్రహీత మోసపూరిత మార్గాల ద్వారా అన్యాయంగా రుణ బాధ్యతలను తప్పించుకోలేడని నిర్ధారిస్తుంది. తద్వారా వ్యాపారం మరియు ఆర్థిక లావాదేవీలలో న్యాయంగా కొనసాగుతుంది. హావియర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.